దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో దైవవాక్కు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇక్కడ చెట్టు అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. మనము ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఆలోచన చేసినప్పుడు చాలా చోట్ల మన అలంకరణలో తప్పకుండా ఒక క్రిస్మస్ ట్రీ అనేది మనకు కనబడుతూ ఉంది. ఈ క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది చారిత్రకంగా చాలామంది చాలా రకాలటువంటి అనుభవాలు అర్థాలు చెప్తారు. అయితే వాటిని నేను చెప్పాలని అనుకోవట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా కనుక మనం ఆలోచన చేస్తే మనందరము కూడా నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఒక చెట్టు నీటి కాలువల యొరను నాటబడి ఉంటుందో దానికి ప్రత్యేకంగా నీళ్లు పోయవలసినటువంటి అవసరం లేదు. వాని వేరులు ఆ కాలువలో ఉండేటువంటి నీటిని పీల్చుకొని అది చక్కగా ఫలభరితంగా ఎదగటమే కాదు, కానీ అది ఆకులు ఎప్పుడు రాల్చదంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆకు వాడకుండా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఫలమిస్తుందంట, తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టులా ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము ఆ విధంగా మనము ఒక చెట్టు వలె ఆత్మ సంబంధంగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ ఫలాలు, ఎలాంటి ఫలాలు మనం ఫలించాలంటే ఆత్మ ఫలాలు మనం ఫలించాలని మరి దేవుని యొక్క సేవకురాలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆత్మ ఫలాలు మనకు కనపడతాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, సాత్వికము, ఆశ నిగ్రహము, విశ్వాసము అనేటువంటి ఈ యొక్క ఆత్మ ఫలాలు మనకు కనబడతాయి. గమనించండి, ఈ ఆత్మ ఫలాలన్నీ ఫలించేటువంటి ఒక చెట్టులాగా మనం ఉండాలంట. వాక్యంలో రాయబడి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడినట్లుగా మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టులాగా మనం ఉండాలి. కారు ద్రాక్షలు కాసేవారుగా ఉండకూడదు, మంచి ఫలములు ఫలించాలి. ఇంకా మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 3:8లో రాయబడింది, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలని వాక్యంలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఎన్నో చెట్లు తీసుకొచ్చి మన ఇంట్లో అలంకరిస్తూ ఉన్నాం, లేకపోతే మన మందిరాల్లో అక్కడక్కడ అలంకరిస్తూ ఉన్నాము. అయితే మనమే ఒక క్రిస్మస్ ట్రీ వలె, మనమే ఆకు వాడని పరిస్థితుల్లో ఫలమిచ్చేటువంటి మరి చెట్టు వలె ఉంటూ ఆత్మ ఫలాలు ఫలిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి మరి అని దేవుని యొక్క సేవకురాలుగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ వాక్య భాగాలు వింటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మేము ఒక ఫలభరితమైన చెట్టు వలె ఉండుటకు సహాయం చేయండి. ఫలములు లేని స్థితిలో చాలామంది ఉన్నారయ్యా. అయ్యా, నిరాశలో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారయ్యా. అటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఒక ఫలమిచ్చు చెట్టు వలె ఉండుటకు మీరు కృప చూపమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.